వాజ్పేయి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. రాజమహేంద్రవరంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ఛత్తీస్గఢ్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. सफल राजनेता ही नहीं बल्कि एक अच्छे वक्ता भी थे, कवि भी थे, साहित्यकार भी थे और पत्रकार भी थे। उनकी भाषण शैली ऐसी थी कि सभी लोग उनको सुनने के लिए आते थे, विपक्ष के लोग भी सुनने के लिए आते थे। और मुझे जानकारी है कि साउथ में भी जो हिंदी भाषी क्षेत्र नहीं है वहां भी उनके भाषणों को पसंद करते थे। तो ऐसे बहुत अच्छे वक्ता भी आदरणीय अटल बिहारी వాజ్పేయి జీ थे। తన జీవితాన్ని పూర్తి దేశం కోసం అంకితం చేసిన గొప్ప మహానుభావుడు. మనకి ఆటం బాంబు కావాలి అని చెప్పాడు. వి వాంట్ ఆటం బాంబ్ అని ఉద్యమం చేయడం జరిగింది. పక్కన చైనా, పైన రష్యా, పక్కన అమెరికా, జర్మనీ అందరి దగ్గర అణుబాంబు ఉండి మన దగ్గర ఎందుకు ఉండకూడదు? అందరూ కూడా అర్థం చేసుకున్నాడు. అణుబాంబు ఇతరుల మీద ప్రయోగం చేయడం కోసం కాదు, ఎవరి ఒత్తిడి లేకుండా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాడు. నో ఫస్ట్ యూజ్ మీద ట్రీటీ మీద సంతకం పెట్టాడు. ఆ విధంగా చేసిన గనుడు కాబట్టి ఏ మాట అయితే మాట్లాడాడు ఆ మాటని తాను ప్రధానమంత్రి అయితే చేశాడు. 1962లో అన్ని పార్టీల్ని కలిపి ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిపి సంయుక్త విధాయక దళ ఏర్పాటు చేసి బీహార్, రాజస్థాన్లో మొదటిసారి కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు.